أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في ضلال مبين. జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం తన తండ్రి అజర్తో ఇలా అన్న విషయం. ఏమి, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను మరియు నీ జాతివారిని స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నవారిగా చూస్తున్నాను. وكذلك نري إبراهيم ملكوت السماوات والأرض وليكون من الموقنين. మరియు ఈ విధంగా దృఢ నమ్మకమున్న వారిలో చేరాలని మేము ఇబ్రాహీంకు భూమి ఆకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము. فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين. ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే అస్తమించే వాటిని నేను ప్రేమించను అని అన్నాడు. فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين. ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా మార్గభ్రష్టులైన వారిలో చేరిపోయేవాడను అని అన్నాడు. فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال يا قوم إني بريء مما تشركون. ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్కు సాటి భాగస్వామ్యము కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు అని అన్నాడు. إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين. ఇంకా ఇలా అన్నాడు, నిశ్చయంగా నేను ఏకదైవ సిద్ధాంతం సత్యధర్మం పాటించేవాడనై నా ముఖాన్ని భూమి ఆకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన అల్లహ వైపునకే త్రిప్పుకుంటున్నాను. మరియు నేను అల్లహకు సాటి భాగస్వాములు కల్పించే వారిలో చేరిన వాడను కాను. وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون. మరియు అతని జాతి వారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో అన్నాడు, ఏమి, మీరు నాతో అల్లహ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి భాగస్వాములుగా కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్చలేనిది ఏదీ సంభవించదు. నా ప్రభువు
సకల వస్తువులను తన జ్ఞానంతో ఆవరించి ఉన్నాడు. ఏమి మీరిది గ్రహించలేరా? وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون. మరియు మీరు అల్లాహ్కు సాటి భాగస్వాములుగా కల్పించిన వాటికి నేనెలా భయపడాలి? వాస్తవానికి ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే మీరు అల్లాహ్కు సాటి భాగస్వాములను కల్పించి కూడా భయపడటం లేదే. కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో మీకు తెలిస్తే చెప్పండి. الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. ఎవరైతే విశ్వసించి తమ విశ్వాసాన్ని షిర్కుతో కలుషితం చేయరో అలాంటి వారికే శాంతి ఉంది మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు.